Next, write a program to calculate the sum, లేదంటే దీన్నే అడిషన్ అంటాం, లేదంటే దీన్నే టోటల్ ఆఫ్ ద గివెన్ టూ నెంబర్స్. క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం రాస్తామంటే ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ ఇంటూ ఏ కామా బి సిఎల్ఆర్ ఎస్సిఆర్ సెమికోలన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో రాస్తున్నాను ఎంటర్ ఎనీ టూ నెంబర్స్ \n. ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాయగానే ఏ అనే పేరుతో మెమరీ క్రియేట్ అవుతుంది, బి అనే పేరుతోని ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. ఈ ప్రింట్ఎఫ్ లో ఇక్కడ ఏంటిది ఎంటర్ ఎనీ టూ నెంబర్స్ అని అడుగుతున్నాం. రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్ లో ఇంటీజర్ది ఒక నెంబర్ కాబట్టి పర్సెంటేజ్ది, ఇంకో నెంబర్ కాబట్టి మళ్ళీ పర్సెంటేజ్ది, కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి సెమికోలన్. ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్. ఇక్కడ స్కాన్ఎఫ్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఎంటర్ ఎనీ టూ నెంబర్స్ అన్నాం కాబట్టి నేను ఇక్కడ 4 ఇస్తున్నా, 4 అనేది ఏ లెక్ స్టోర్ అవుతుంది, దెన్ ఎంటర్, మళ్ళీ 2 ఇస్తున్నా, 2 అనేది బి లెక్ స్టోర్ అవుతుంది. సో సమ్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకోవాలి కామా సి పైన. నెక్స్ట్ ఇక్కడ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి సెమికోలన్. ఏలో ఏముంది వాల్యూ మనం ఇచ్చింది 4 ప్లస్ బిలో ఏముంది 2. ఇవి రెండింటిని దేనికి అసైన్ చేస్తున్నాం సి, నథింగ్ బట్ సిలో ఏముంటుంది 6. ప్రింట్ చేయండి ఇక్కడ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో సమ్ ఈజ్ పర్సెంటేజ్ డి కామా సి. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎట్లుంటే అట్లానే ప్రింట్ అవుతుంది, నథింగ్ బట్ సమ్ ఈజ్ పర్సెంటేజ్ డి ఇంటీజర్, సిలో ఏముంటుంది ఇక్కడికి వస్తుంది అంటే సమ్ ఈజ్ 6. ఇది 2 ఇంటీజర్ నెంబర్స్ని రీడ్ మరియు రీడ్ చేసి వాటి యొక్క సమ్ని క్యాలిక్యులేట్ చేయడం గురించి. సేమ్ థింగ్ మీరు కనుక సబ్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో, 1 నెంబర్ ఫ్రమ్ అనదర్ నెంబర్, నథింగ్ బట్ సబ్స్ట్రాక్షన్ చేయాలంటే సింపుల్గా చెప్పాలంటే మొత్తం పైన ప్రోగ్రాంలో ఏ మైనస్ బి అని రాయాలి. ఎట్లా రాస్తామంటే ఇంటూ ఏ కామా బి కామా సి, దెన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్, ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఎనీ టూ నెంబర్స్ \n. ఇక్కడ స్కాన్ఎఫ్ 2 నెంబర్లు కాబట్టి ఒకటి పర్సెంటేజ్ డి, మళ్ళీ పర్సెంటేజ్ డి, కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. ఇక్కడ ఏం అడుగుతుంది ఎంటర్ ఎనీ టూ నెంబర్స్ అని అడుగుతుంది. ఏలోకి ఇచ్చినాం 4, బిలోకి సంథింగ్ 2 అని ఇచ్చినాం. 4 టైప్ చేసి ఎంటర్, 2 ఎంటర్ ప్రెస్ చేసినాం అనుకోండి. కింద రాస్తున్నాను సి ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏలో ఏముంది 4, బిలో ఏముంది 2, 4 మైనస్ 2 ఎంత 2, 2 సిలో ఉంది. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో సబ్స్ట్రాక్షన్ ఈజ్ పర్సెంటేజ్ డి కామా సి. సిలో ఏముంటుంది ఇక్కడికి వస్తుంది అంటే ఏమొస్తుంది సబ్స్ట్రాక్షన్ ఈజ్, సిలో ఏముంది 2, దట్స్ ఎండింగ్లో ఏం రాయాలి గెట్ సిహెచ్. ఇది సబ్స్ట్రాక్ట్ చేయడం గురించి ఒక నెంబర్ని ఇంకో నెంబర్ నుండి. నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఏముంటుందో మీరు జనరల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటిదంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ద గివెన్ టూ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ ఇంతకు ముందుదే ఇంటూ ఏ కామా బి కామా సి, దెన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్, ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఎనీ టూ నెంబర్స్
బ్యాక్స్లాషన్ దెన్ స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్లో %d కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అన్న తర్వాత ఏలోకి ఇచ్చినాం సంథింగ్ 4, ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ బిలోకి ఇచ్చినాం అనుకోండి సంథింగ్ 2. ఇప్పుడు సే ఈక్వల్ టు ఏ స్టార్ బి. ఏలో ఏముంది 4, బిలో ఏముంది 2, 4 × 2 ఎంత 8. దేనిలో స్టోర్ అవుతుంది సిలో. కాబట్టి ఇక్కడ printf మల్టిప్లికేషన్ ఈజ్ %d కామా సి. సిలో ఏముంటుంది ఇక్కడికి వస్తుంది అంటే అవుట్పుట్ ఏమొస్తుంది మల్టిప్లికేషన్ ఈజ్ 8, ఎండింగ్లో గెట్ ch. అంతే, ఇది ప్రోగ్రామ్. నెక్స్ట్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు డివైడ్ one number from another number. ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేయాలనుకోండి సేమ్ ప్రోగ్రామ్ ఏం రాస్తాం ఇంటూ ఏ కామా బి కామా సి సెమీకోలన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ సెమీకోలన్ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ బ్యాక్స్లాషన్ మళ్ళీ స్కాన్ఎఫ్ %d కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి సెమీకోలన్ సి ఈక్వల్ టు ఏ బై బి. దెన్ ప్రింట్ఎఫ్ డివిజన్ ఈజ్ %d కామా సి. సిలో ఏముంటుంది ఇక్కడికి వస్తుంది ఎండింగ్లో గెట్ ch. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎంటర్ అని 2 నెంబర్స్ అని అడుగుతుంది. 2 నెంబర్స్ అంటే ఏలకు సంథింగ్ 4 ఇచ్చినాం అనుకుందాం, బిలోకి 2 ఇచ్చాం అనుకుందాం. ఇక్కడ ఏ బై బి అంటే ఏలో ఉంది 4, బిలో ఉంది 2, సిలో ఏముంటుంది 2. ఇక్కడ ఏమొస్తుంది డివిజన్ ఈజ్ ఎంత అండి 2. దట్స్ ఇట్. ఇది దేని గురించి అంటే డివిజన్ క్యాలిక్యులేట్ చేయడం గురించి. ఈ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు నేను కొన్నిసార్లు ప్రీఎఫ్ అని రాసిన, మీరు రాయాల్సింది పిఎఫ్ కాదు మొత్తం రాయాలి ప్రింట్ఎఫ్. ఇంకొన్ని ప్లేస్లలో ఎస్ఎఫ్ అని రాసిన, ఎస్ఎఫ్ కాదు అది మొత్తం ఫుల్ ఫామ్ స్కాన్ఎఫ్. ఇది స్టోరీ. ఇది అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ క్యాలిక్యులేట్ చేయడం గురించి. నెక్స్ట్ దీని రిలేటెడ్ ఇంకో ప్రోగ్రామ్ని చూద్దాం. Then next write a program to calculate the addition comma subtraction comma multiplication and division of the given 2 numbers. రెండు నెంబర్ల యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంతకు ముందేమో డిఫరెంట్ 4 ప్రోగ్రాంలు రాసినాం. ఇప్పుడు ఏంటిదంటే అన్ని కలిపి ఒక దగ్గర రాయాలి. అట్లా రాయాలంటే ఇంటూ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ సెమీకోలన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ బ్యాక్స్లాషన్. ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని వస్తుంది. ఇక్కడ స్కాన్ఎఫ్ %d కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. ఏలోకి సంథింగ్ ఇచ్చామనుకోండి 4, ఎంటర్. బిలోకి సంథింగ్ 2 ఇచ్చినాం, ఎంటర్. ఇప్పుడేంటిది సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏలో ఏముంది 4 ప్లస్ బిలో ఏముంది 2, కాబట్టి సిలో ఏం స్టోర్ అవుతుందండి 6. అంటే 6 అనేది సిలో ఉంది. నెక్స్ట్ డి ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏలో ఏముంది 4 మైనస్ బిలో ఏముంది 2, అంటే డిలో ఏం స్టోర్ అవుతుంది 2.
నెక్స్ట్ ఈక్వల్ టు ఏ స్టార్ బి, స్టార్ అంటే మల్టిప్లికేషన్. ఏలో ఏముంది 4 ఇంటూ బిలో ఏముంది 2, 4 ఇంటూ 2 ఎంత 8, దేనిలో స్టోర్ అవుతుంది ఈలో. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఏ బై బి, ఏలో ఏముంది 4/2, బిలో 2 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత 2, ఎఫ్లో 2 స్టోర్ అవుతుంది. ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఎఫ్ డబల్ కొటేషన్లో అడిషన్ ఈజ్ పర్సంటేజ్ డి బ్యాక్స్లాషన్ కామా సి. సిలో ఏముంటుంది వీడికి వస్తుంది అంటే ఏమొస్తుంది, అడిషన్ ఈజ్ ఎంత 6. నెక్స్ట్ ఏముంది, సబ్స్ట్రాక్షన్ ఈజ్ పర్సంటేజ్ డి బ్యాక్స్లాషన్ కామా డి, అంటే ఇక్కడ ఏమొస్తుంది సబ్స్ట్రాక్షన్ ఈజ్ 2, డిలో 2 ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డబల్ కొటేషన్లో మల్టిప్లికేషన్ ఈజ్ పర్సంటేజ్ డి బ్యాక్స్లాషన్ కామా ఈ, అంటే ఇక్కడ ఏమొస్తుంది మల్టిప్లికేషన్ ఈజ్ ఎంత వస్తుంది ఈలో ఏముంది 8. మళ్ళీ ప్రింట్ ఎఫ్ డబల్ కొటేషన్లో డివిజన్ ఈజ్ పర్సంటేజ్ డి కామా ఎఫ్, అంటే ఇక్కడ ఏమొస్తుంది డివిజన్ ఈజ్ ఎఫ్లో ఏముందండి 2, ఎండింగ్లో గెట్ సిహెచ్. ఇది మీ ప్రోగ్రామ్. మనం ఓవరాల్గా ఈరోజు చూసింది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ని క్యాలిక్యులేట్ చేయడం. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లస్ అన్ని కలిపి ఒకటి. థ్యాంక్ యూ.